తీన్మార్ మల్లన్న గురించి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నామా, ఆయనకి ఏదో పదవి కావాలి, ఆయన ఏదో సీఎం కావాలని ఉద్దేశించి ఈ రోజు ఆయన ముందుకు రాలేదు. ఆయన అదే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు అదే చాలు, ఆయన బతకడానికి, ఆయన భార్య బతకడానికి, ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఓకే, అంటే తీన్మార్ మల్లన్న కూడా ఇది వరకు రెడ్డిల మోచేతి నీళ్ళు తాగినని ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎట్లా కూడొచ్చు? రెడ్డిల మోచేతి నీళ్ళు తాగిందని అంటున్నారు కదా, మరి ఇప్పుడు అన్నోళ్ళంతా రెడ్డిల మోకాలు ఉన్నారు. ఒక ఆయన టీవీ యాంకర్ ఒక మాట మాట్లాడింది తమ్మి, నిన్న నేను చూసిన. తీన్మార్ మల్లన్న భూమి కబ్జా చేసినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉందని మాట్లాడుతున్నారు. నేను ఆయనకే చెప్తున్నా, మన పేరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు భూములు కబ్జాలు చేయలేదు, అవి నేను చెప్తాను. అంటే వీళ్ళు ఇప్పుడు ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఓన్లీ జీతం పైసలతోనే బతుకుతున్నారు. వీళ్ళు ఓన్లీ మల్లన్ననే కబ్జా పెడుతున్నారు మాట్లాడుతున్నారు. కష్టాలు చేస్తుంటామే, పొద్దున్నాక ప్రజల్లో తిరుగుతున్నారు, నైట్ మొత్తం సైకిల్ కొక్కుతారు, ఆటోలు నడిపిరు, అంత నిజాయితీగా ఉన్నారు. పని కట్టుకొని తీన్మార్ మల్లన్న విమర్శించే వాళ్ళ కోసం స్పెషల్ గా చేస్తా ఉన్నా. మీకు తెలుసు పవన్ అక్క ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అనేకమంటి అంటే ప్రజలను చైతన్యపరిచే వీడియోలు చేస్తూ ఉంటుంది. ఒకసారి పవన్ అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక వీడియో చేసింది నిన్న. ఈ మధ్యలో పవన్ అక్క తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి, అందులో కల్వకుర్తి నియోజకవర్గం అక్కది, కల్వకుర్తి నియోజకవర్గంలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్టుగా కనబడతా ఉంది. అయితే ఈ మధ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరింది. రాజ్యాధికార పార్టీలో ఎందుకు చేరింది, నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు ఎంచుకున్నది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు పవన్ అక్కతోని, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, వీడియో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అక్క గురించి ఈ కొందరు పని కట్టుకొని సన్నాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదే పదే తీన్మార్ మల్లన్నను విమర్శించడం ద్వారా పెద్ద హీరోలు అవుతామని అనుకుంటారు. చూసినావా, వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చూడండి. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్న కొంతమంది టీవీ యాంకర్లకు చెప్తున్నా, నేను మోరీ లాంటి నోరేసుకొని మాట్లాడుతున్నారు, అసలు మీరు మనుషులా గాడిదలో కూడా తెలియట్లేదు. ఒక ఆయన అంటున్నారు తీన్మార్ మల్లన్న అంట రెడ్డిల మోసేటి నీళ్ళు తాగి ఎమ్మెల్సీ అయినంట. ఇంకొక ఆయన అంటున్నారు భూములు కబ్జాలు చేసి నా దగ్గర పట్ట ఉంది, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ అని ఒక ఆయన చెప్తున్నా టీవీ యాంకర్. నేను వాళ్ళకే చెప్తున్నా, రెడ్డిల మోచేతి నీళ్ళు తాగి ఎమ్మెల్సీ అయ్యింది ఒప్పుకుండా, మరి మీరు రెడ్డిల మోకాలు నీళ్ళు తాగుతారా? నీ దగ్గర పట్ట ఉందంటున్నావు కదా, నీ దగ్గర ప్రూఫ్ ఉందంటున్నావు కదా. సార్ నేను చెప్పేటోళ్ళు కూడా ఉన్నది, ఏ ఎమ్మెల్యేది కావాలి, ఏ ఎంపీది కావాలి, ఏ మినిస్టర్ది కావాలి, ఏ సీఎంది కావాలి, వాళ్ళు కూడా ఎంతమంది కబ్జాలు చేయలేదు, అది కూడా తీయాలి. నువ్వు రాటి బయట కూర్చున్నాం ఇద్దరం, నీకు దమ్ము ధైర్యమంటా నువ్వన్న లొకేషన్ పెట్టి నేనన్న పెడతా, నువ్వు 10 మందిని తెచ్చుకొని నేను ఒక్కదాన్ని వస్తా. ఇండిపెండెంట్గా ఎదిగే వరకు కడుపులో మండుతుందా? రెడ్డిలో మోచైతే నీళ్ళు తాగి ఎమ్మెల్సీ అయ్యిండా? కనీసం నువ్వు ఉన్న గల్లీలో వార్డ్ నెంబర్ గెలువురా చూద్దాం, వార్డ్ నెంబర్ గెలువు చూద్దాం. ఒక ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ కావడం అంటే ఎంత కష్టమో తెలుసా? గవర్నమెంట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ హాస్టళ్లకు, గవర్నమెంట్ హాస్పిటళ్లకు నీచుడా, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. గవర్నమెంట్ హాస్టల్లో పిల్లలకు ఫుడ్ లేక చచ్చిపోతున్నారు, కొంతమంది ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. అవి కళ్ళకి కనిపించట్లేదా? రైతులు ఈరే బస్తాలు దొరకక పోయిన సంవత్సరం ఎంత కష్టపడ్డారు, మళ్ళీ వచ్చింది అదే టైం. దాంట్లో గురించి మాట్లాడొచ్చు కదా. మీరు కదా అసలైన రెడ్డిల మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం మంచి వాళ్ళు, అందరికి గుడ్ విల్ ఇస్తావు, ఓన్లీ తీన్మార్ మల్లన్న మాత్రం బ్యాడ్. అందుకే రా, నేను చెప్తున్నా కదా, డిబేట్కి ఇద్దరం కూర్చుందాం. నువ్వు 100 మందిని తెచ్చుకో, నేను ఒక్కదాన్నే వస్తా, కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కబ్జా చేసిన అంటున్నావు కదా, సరే ఆయన ఏడ కబ్జా చేసినా మాట్లాడదాము. నేను ఎంతమంది చూపించాలో అంతమంది చూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నడుపోదాం. ఏ ఎమ్మెల్యేలు చెప్పాలి, ఏ మినిస్టర్లు చెప్పాలి, ఎంతమంది ఎకరాలు భూములు కబ్జాలు చేసిరు, కళ్ళకు కనిపించట్లేదా? నిన్నగాక మొన్న ఒక బీసీ బిడ్డని బోషుడి మున్నాన్ని తిట్టిండు, దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఆ మోరి లాంటి నోరేసుకొని చింతపండు మల్లేశో అని కూతలేసిండు ఒక ఆయన. చింతపండు కంటే చిక్కగా, పచ్చి పులుసు కంటే పల్సగా కారుతుంది ఏదో ఒక రోజు. మీ మొహాలకి గల్లీలో వార్డ్ నెంబర్ గెలవనిక చేత కాదు, ఎగతాలు చేస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఆయన దాకా ఎందుకు, నేను వస్తాను రాది, కూర్చుందా, ఏ డిబేట్లో కూర్చుందామా, దేని గురించి మాట్లాడదామదా? నువ్వు ఇదే మాట మీద ఉండాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కబ్జా చేసినట్టున్నావు కదా, ఈయనది ఎట్లా బయట పెట్టినావు? నేను చెప్పే ఎమ్మెల్యేది, నేను చెప్పే మినిస్టర్, నేను చెప్పే సీఎంది, నీకు దమ్ము ధైర్యం అంటారు. రారా నాయన చూసుకుందాం. ఎవరు అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వస్తా, చూసుకుందాం. అందరికి నమస్తే అండి. రైట్, సరిపోయింది అనుకుంటా, ఆల్మోస్ట్ సరిపోయే గడ్డి పెట్టింది పవన్ అక్క. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే ఏదో సన్నాసుల గురించి అక్క గడ్డి బాగా పెట్టింది. పెద్ద తోపు తురుంకల్ అయినట్టు చింతపండు మల్లేష్
తోపు తురుములైనట్టు చింతపండు మల్లేషు ఇష్టానుసారంగా వాడు వీడు అనుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, చెత్తనా కొడుకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇల్లు గతిలేని కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టడానికి ఎట్లా సిద్ధమైంది? కోట్లు, 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ఎంక్వైరీ అయ్యి, చెత్తనా కొడుకులారా ఎంక్వైరీ అయ్యి, ఎంక్వైరీ అయ్యి. ఒక్కనికే చెప్తున్నా, వానికి నేను చింతపండు మల్లేషు అది ఇదని మాట్లాడుతాను ఎగతాళిగా మాట్లాడే వాళ్ళకు అక్క చెప్పింది, గట్టిగా బుద్ధి చెప్పింది మీకు. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఇల్లు గతిలేని వాళ్ళు ఈరోజు 100 కోట్లు ఆస్తులు ఎట్లా పోగైనాయి? ఇల్లు గతిలేని కల్వకుంట్ల కవిత, నాకు సొంత ఇల్లు కూడా గతిలేదని చెప్పింది కదా, ఆ కల్వకుంట్ల కవిత అక్క చేస్తుంది. హలో అక్క నమస్తే. నమస్తే అక్క, మీ వీడియో చూసిన ఇంతకుముందు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడిన వాళ్ళకు స్ట్రాంగ్గా ఒక కౌంటర్ ఇచ్చినట్టు వీడియో చూసిన ఒకటి. అయితే అక్క, మీది ఏ నియోజకవర్గం అక్క? మరి కల్లకూర్తి. అంటే ఈ మధ్యలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు? ఈ మధ్యలో. ఓకే అక్క, అంటే ఒకటి అడుగుతున్నా, తీన్మార్ మల్లన్న గురించి విమర్శించే వాళ్ళకు మంచి ఒక కౌంటర్ వేసారు. నిజంగా ఎట్లా చూడొచ్చు అక్క? ఇప్పుడు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత. నీళ్లు నిధులు నియామకాల పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి కేసీఆర్ తెలంగాణను నేనే తీసుకొచ్చినా అని వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు రెడ్డి ఒక పక్క రావులు 9.5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు. కేవలం బీసీలు అధికారంలోకి తీసుకురావాలి, బీసీ రాజ్యాధికారం రావాలనే దిశగా ముందుకు అడుగులు వేస్తున్న తీన్మార్ మల్లన్న పైన ఇలా విమర్శించడాన్ని మీ మాటలో ఎట్లా చెప్తారు? తీన్మార్ మల్లన్న గురించి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నామా, ఆయనకి ఏదో పదవి కావాలి, ఆయన ఏదో సీఎం కావాలని ఉద్దేశించి ఈ రోజు ఆయన ముందుకు రాలేదు. ఆయన అదే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు అదే చాలు, ఆయన బతకడానికి, ఆయన భార్య బతకడానికి, ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి. రాజీనామా చేయాలి తీన్మార్ మల్లన్న అని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక్కరిదేనా? అవును, కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఒక్కరిదైతే రాసి పెట్టుకోలేదు కదా, ఓన్లీ తెలంగాణలో అయితే లేదు కదా. ఈయన కాకుండా ఇంకోటి కన్విన్స్ అవుతాడు. ఇప్పుడు ఆయనకు ఆ సత్తా ఉంది కాబట్టి పిలిచి మరీ పదవి ఇచ్చారు కదా. దమ్ముంటే రాజీనామా చేయమంటున్నారు కదా. ఎంతో మంది సీఎంలు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మినిస్టర్లు గాని ఎంత మంది ఈ రోజు రాజీనామా చేసిరు? అన్న అమ్మీలన్నీ ఎంతమంది నెరవేర్చిరు? ఎందుకు రాజీనామా చేయాలి? ఏం అవసరానికి చేయాలి? ఏమన్నా తప్పు చేసిందా? అంటే గతంలో ఉన్న పల్లారాజేశ్వర రెడ్డి కనీసం పట్టించుకున్నాడు కూడా పట్టించుకోవాలి. ఆయన ఎమ్మెల్సీ అని అందరు మర్చిపోయారు. ఆయన ఎమ్మెల్సీ అని అసలు ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు తెలియదు, ఆయన పేరే తెలియదు నాకు. పల్లారాజేశ్వర రెడ్డి గతంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎక్కడైతే ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిండో అంతకుముందు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డి. ఎవరికి కూడా తెలియదు అసలు ఆయన ఏం దందాలు చేస్తాడు కూడా, ఆయన దందాలు ఆయన వేసుకుంటాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాను, నేను మన బీసీలో ఉన్నారు, మన బీసీల కోసం చేసినప్పుడు మన బీసీలో మనం సపోర్ట్ చేయకపోతే మిగతా వాళ్ళు ఎవరిస్తారు? మన బీసీలు మనమే సపోర్ట్ గా ఉండాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి తప్ప ఎంతసేపు నేను ఆ పటేల్ జెండలు మోస్తా, దూర జెండలు మోస్తా అని పోతే ఇంకా ఇప్పటికీ వాళ్ళే వెళ్తున్నారు, అప్పుడు వాళ్ళే ఇంకా వాళ్ళే వెళ్తారా? అంటే తీన్మార్ మల్లన్న కూడా ఇది వరకు రెడ్డిల మోచేతి నీళ్ళు తాగినని ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎట్లా కూడొచ్చు? రెడ్డిల మోచేతి నీళ్ళు తాగిందని అంటున్నారు కదా, మరి ఇప్పుడు అన్నోళ్ళంతా రెడ్డిల మోకాల నీళ్ళు తాగుతురా, అరికాల నీళ్ళు తాగుతురా? వీళ్ళు అదే ఇప్పుడు మల్లన్న అంటే తాగుతున్నారు. ఇప్పుడు మల్లన్ననైతే మాట్లాడుతున్నారు కదా, మల్లన్న గురించి మాట్లాడేటోళ్ళని అదే చెప్తున్నా తమ్మి, ఒక్కటే మాట. ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, మోచేతి నీళ్ళు అయిందో మోకాళ్ళ నీళ్ళు అయింది కదా. అరే మాట్లాడే ప్రతి ఒక్క ముండ కొడుకు నేను ఒక్కటే మాట చెప్తున్నా, కనీసం మీకు గల్లీలా కార్పొరేటర్ గారేనా ఆయన? కార్పొరేటర్ ఫోన్ వార్డ్ నెంబర్ గెలవండి. ఒక బీసీ బిడ్డ అయ్యండి, ఇంకో బీసీకి మీరే సపోర్ట్ చేయలేకపోతున్నారు, మీరే మాట్లాడలేకపోతున్నారు. మీరు కదా అసలైన రెడ్డిల మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు. అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా కానీ తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా గెలిచినట్టు. ఎందుకంటే అప్పుడు ఎన్నికల సమయంలో మేము పనిచేసినాం కదా. ఆ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు తప్పితే మిగతా పెద్ద నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మల్లన్నను. ఎట్లా ఓడకూడదు, మల్లన్న గెలిస్తే ఏకమేకై కూర్చుంటారని వీళ్ళు అనేకమంది కుట్రలు పడినారు మల్లన్న. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీగా నాకు ఇయ్యయ్యా అని పోయి ఈయన అడుక్కోలే. ఈయనకంటే ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఆయన చేసుకుంటుంది కాబట్టి ఎట్లయితే మళ్ళీ మన పార్టీలకు తీసుకుంటే అటు నుంచి కూడా మనకు సపోర్ట్ గా ఉంటదనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఏడ మన పోతులు తీయగలరా నాయన, మొత్తం ఈయన తీన్మార్ మల్లన్న మొత్తం ఇచ్చి ముందల పెడతాడు సంత్రపండు, మళ్ళీ మన జీవితం ఆగమవుతుంది అని చెప్పేసి ఈ రెడ్డిలంతా ఏకమై చెప్పేసి అంత ఇంత ఆయనకు సపోర్ట్ చేసిరు.
మనస్ఫూర్తిగా ఎవరు సపోర్ట్ చేయలేదు. అవునవును. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వాలనుకుంటే ఒక ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలను లేకపోతే ఇతర కోటాలను తీసుకొని ఒక మంత్రి పదవి ఇచ్చేది ఉండే. తీన్మార్మలన్న 42 నియోజకవర్గాలకు ఏది ప్రచారం చేస్తే 39 నియోజకవర్గాలు గెలిపించిండు. రేవంత్ రెడ్డి కూడా లేదు ఆ హిస్టరీ, తీన్మార్మలన్నకు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు భయంతో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, కొంతమందికి కుక్కలకి బిస్కెట్లు ఎందుకు వేస్తున్నారంటే ఇంకా కోతులు తీస్తాడేమో, మమ్మల్ని తొక్కేస్తాడేమో, ఒక బీసీ బిడ్డ సీఎం అవుతాడేమో అని వణుకొచ్చేసింది ఆల్మోస్ట్ వాళ్ళు. అంటే 77 సంవత్సరాల నుంచి ఇప్పుడు బీసీలు 77 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలక్క మరి? వాళ్ళు ఇప్పుడు రాజకీయం ఎట్లుందా అంటే, కొడుకు పుట్టింది అనుకో నా వంశం నిలబడుతుంది అన్నట్టు ఉంచుకునే దాంతో కూడా కొడుకులను అంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు. ఈ బీసీలని ఇంతగానం తొక్కేస్తున్నారు. మా బీసీలు లేకపోతే మీరు ఏడుంటారా నాయన? మీరే కొట్టుకొని చేస్తారు. ఇప్పుడు మీ రెడ్డిలందరూ మా బీసీలను తొక్కేస్తున్నారు. మేమందరము మా బీసీ బిడ్డలం అందరం ఏకమైతే ఏడవై పడతారు. ఊర్లల్లో రాజుల కాలంలో దొరల కాలంలో అన్నలు ఎలగొడితే హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఎలగొట్టిరు అనుకో మీకు పుట్టగతిలే ఉండవు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన ఎవరైతే దొరలు ఉన్నారో మళ్ళీ వచ్చి పాగా వేసి మళ్ళీ 1000 ఎకరాల భూములు కొనుక్కున్నారు. కొన్ని 100 ఎకరాల కబ్జాలు పెట్టారు. ఒక ఆయన టీవీ యాంకర్ ఒక మాట మాట్లాడింది తమ్మి, నిన్న నేను చూసిన. తీన్మార్మలన్న భూమి కబ్జా చేసినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉందని మాట్లాడుతున్నారు. నేను ఆయనకే చెప్తున్నా, మన పేరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు భూములు కబ్జాలు చేయలేదు అవి నేను చెప్తాను. అంటే వీళ్ళు ఇప్పుడు ఇది వరకు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఓన్లీ జీతం పైసలతోనే బతుకుతున్నారు. వీళ్ళు ఓన్లీ మల్లన్ననే కబ్జా పెడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. కష్టాలు చేస్తుంటామే, పొద్దున్నాక ప్రజల్లో తిరుగుతున్నారు, నైట్ మొత్తం సైకిల్ కొప్పుతారు, ఆటోలు నడిపిరు, అంత నిజాయితీగా ఉన్నారు. ఓన్లీ మన తెలంగాణ మీ అమ్మాయి సైకిల్ మీద తిరిగిన అడిగారు, బెంచ్ కార్లలో చూస్తున్నారు. వాని గురించి ఎందుకు మాట్లాడారు? పాలమ్ముకున్నాడు కోట్లకి అడుగుతలేరు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులు సరిగ్గా పంటలు పండక, వర్షాలు పండక, మందులు లేక ఏం లేక మందు తాగి వస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఫుడ్ సరిగ్గా ఉందా? దాని గురించి మాట్లాడారు. తీన్మార్మలన్న ఒక్కనే పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను చూపిస్తాను వెనుకో చూపియో, నువ్వు ఆయన చూపి. నేను చెప్పినా నేను ఇప్పటి కూడా అదే చెప్తా. ఇండిపెండెంట్ కి ఎదిగింది కదా ఓర్వలేక మీ రెడ్డిలు మొత్తం కలిసి కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నారు, మోసేటి నీళ్లు తాగుతున్నారు, అరికాలు ఇస్తారు, ఇంకా దేనివి తాగుతున్నారో మాకు తెలియదు. రెడ్డిలు అంత మొత్తం మోకాళ్ళలోనే ఉంటుంది వాళ్ళకి. ఇప్పటికైనా ఉంది, అప్పటికైనా అదే ఉంది. మన బీసీలకు మనకు తెలివి ఉండాలి. ఫస్ట్ మన బీసీలకు మనకు తెలివి ఉండాలి. వాన్ జెండా మనమేంద్ర మోసేది, మన జెండా వాన్ మోయమని చూద్దాం. మోయమాను ఎవడన్నా మోసరా? అవును. అంటే మనోడు ఫస్ట్ మనోడు ఎవడైనా పెద్దగా అయితే మనమే అది చేస్తా ఉన్నాం కదా. ఇన్ని రోజులు అదే జరిగింది. ఓర్వము కదా, ఓర్వము. రైచక్క, ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అక్క? మీరు సోషల్ మీడియా ద్వారా అంటే జనాన్ని చైతన్యవంతం చేసే ఒక వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరెక్ట్ అని ఎందుకు అనిపించింది మీకు? బెస్ట్. ఎందుకక్క? దొరలను కూడా ఒకప్పుడు సాకలైలం ఎట్లా ఉరికిచ్చిందో, ఎట్లా వణికిచ్చిందో, ఎట్లా భయపట్టించిందో ఇప్పుడు ఆ పార్టీ ఎలా. ఇప్పుడు మన బీసీల కళ్ళు తెరవాలి అంటే ఈ పార్టీని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా కానీ ఇంకొని జెండాలు మోసి మనకు ఆపదొస్తే కూడా రాడు. ఎందుకు మన రెడ్డిలకి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎందుకు మనం గులాంగిరిగా బతకాలి? అవసరం లేదు. ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది మంట మీద కొన్ని నీళ్ళు చల్లితే ఆ మంట ఎప్పటికీ ఆగిపోదు, పొగనన్నా వస్తుంది. బెస్ట్ పార్టీ. మన బీసీలు అందరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇప్పటికీ మనం అనుకుంటాం తెలంగాణ ఆంధ్ర విడిపోయింది, మనం బాగున్నాం అనుకుంటున్నాం. కాదు, రెడ్డిల చేత బంధించబడినాం, అది మనకు వెలగట్లేదు. ఆంధ్రలో చేతులకి వెళ్ళి విలిపించబడి రెడ్డి రావుల చేత బంధించబడ్డాం. రెడ్డిల కాడ మనం బంధించబడినాం. మనం అనుకుంటున్నాం స్వేచ్ఛగా ఉన్నాం అనుకున్నాం. ఏడ స్వేచ్ఛగా ఉన్నాం? స్వేచ్ఛ ఎక్కడ దాకా? స్వేచ్ఛ లేదు, ఏం లేదు. ఆ బందికాల నుంచి విడిపించబడాలంటే ఖచ్చితంగా ఈ పార్టీ రావాల్సిందే. ఈ పార్టీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందే. నేను ఒకటే ఫిక్స్ అయిపోయి వచ్చిన, గెలవనన్నా గెలుస్తా, ఓడనన్నా వస్తా, తావడానికి కూడా రాదు. కానీ ఈ పార్టీలో నేను ఫిక్స్ అయిపోయి వచ్చిన. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది ఒక బీసీ బిడ్డగా నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరెక్ట్. మనము ఆంధ్రలో తెలంగాణ అంటున్నాం కానీ ఆంధ్రలో చేత విడుదలయ్యి ఇప్పుడు రెడ్డి రావుల చేత బంధింపబడ్డం, అది తెలుసుకోవాలి ముందుగా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే కరెక్టు. అప్పుడు చాకలమ్మ దూరాలను ఎట్లురికిచ్చిందో తీన్మార్మలన్న ఈ అగ్రకులాలను, ఈ అగ్రకుల రాజకీయ నాయకులను మనల్ని బందీలుగా చూసే రాజకీయ నాయకులను ఉరికించడం ఖాయం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితేనే కరెక్ట్ అని చెప్తా ఉన్నది అక్క. మేము ఇంత మనకు సోయి తెచ్చుకోవాలి ఇప్పటికైనా.
విమర్శిస్తాం ఇష్టానుసారంగా నోరుంది కానీ అడ్డగోలు వాగుడు వాగితే అలా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.